మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం సీతారాం నగర్ 2వ లైన్ లో ఉన్నాము. ఇక్కడ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 13వ గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. మన పక్కనే కమిటీ సభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజులు మన ఈ కాలనీలో లేడీస్ మాత్రం ఎవరు రారు. అలాంటిది ఈ వినాయక చవితి ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఆడవాళ్ళు వచ్చి క్లోజ్ గా అందరూ యూనిటీగా అందరూ ప్రోగ్రామ్ చేయడం కానీ, ప్రవచనాలు ఇప్పించడం కానీ, మొత్తం ఆధ్యాత్మికంగా ఈ ప్రవచనాలు అనేవి జరుగుతుంటాయి. ఈ నవరాత్రులు కూడా మొత్తం ఆధ్యాత్మికంగా, ఎటువంటి వల్గర్ సాంగ్స్ కానీ అలాంటివి ఏం కాకుండా మొత్తం డిసిప్లైన్గా ఆధ్యాత్మికంగా మొత్తం జరుగుతూ ఉంటుంది. మేము ఈ డెకరేషన్కి వీటికి ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ చేయము, అంటే మనీని అలా ఇన్వెస్ట్ చేయము. కేవలం అన్నదానానికి మాత్రమే మేము ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే ఒకళ్ళు ఒక పూట తినటం ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్ కదా, అందుకని అన్నదానానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాం మేము. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ డెకరేషన్ కానీ ఇవన్నీ కొంచెం లిమిట్ చేసుకొని, డీజే కానీ ఇవన్నీ లిమిట్గా చేసుకొని అన్నదానానికి మాత్రమే మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఒక ప్లేట్ మీల్ ఫుల్ ప్లేట్గా పెట్టాలి, అందరూ టమ్మీ ఫుల్గా తినాలి అనేది మా థీమ్ అండ్ మా గోల్ కూడా. 13 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం జరుగుతుంది. లేడీస్ అందరూ కూడా భయపడకుండా కోలాటం నేర్చుకోవడం కానీ, అందరూ ఇప్పుడు రేపు నిమజ్జనానికి చాలా ప్లాన్స్ ఉన్నాయి. లేడీస్ అందరూ కోలాటం పర్ఫార్మెన్స్ చేయటం కానీ, యూత్ గర్ల్స్ అందరూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయటం కానీ, మొత్తం పీస్ఫుల్గా హ్యాపీగా మా వినాయకుడిని ఊరేగించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ హ్యాపీగా రావాలని చెప్పి చాలా గట్టిగా కోరుకుంటాం మా వినాయకుడిని. అందరికీ నమస్కారం. ఇది కార్యక్రమం అనేది గత 13 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మాకు ఏంటంటే మెయిన్ ఇది గణపతి బొమ్మ చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టారు. అది ఇప్పుడు చిన్నగా 13 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ కొద్ది పెంచుకుంటూ వెళ్తున్నాము. సో ఏంటంటే మాకు మెయిన్ ఎజెండా ఏంటంటే ఇది మాకు అన్నదానం అనేది బాగా హైలైట్ అవ్వాలి. మా లైన్లో చుట్టుపక్కల ఎక్కడ జరగనంతగా మా లైన్లో హైలైట్ అవ్వాలి. ఎవ్రీ ఇయర్ మేము దీనికోసమే ఇది ఇక్కడ పిల్లలు కానీ ఎవరైనా సరే అందరూ దీనికోసమే ఎక్కువ ఇది వర్క్ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే ఇంకా ఇది ప్రతి ఇయర్ కొద్దిగా పెంచుకుంటూ వెళ్తాం. ఓన్లీ మేమంతా డొనేషన్స్ మీదే చేస్తాం. అందరూ ఇది లైన్లో చందాలు అందరూ వసూలు చేసి చేస్తాం. మాకు మెయిన్ ఏంటంటే మాకు హెల్ప్ఫుల్ ఏంటంటే మా లైన్లో లేడీస్ మాకు సపోర్ట్గా ఉండి ప్రతి ఒక్క చిన్న పనిలో ఇది సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా వర్క్ చేస్తూ ఉంటారు. మనకి ఇట్లాంటి కార్యక్రమాలకి ఏంటంటే ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు కావాలి. అది మా లైన్లో అందరు లేడీస్ మాకు సపోర్ట్ ఉండబట్టి మేము ఇంకా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇట్లాగే చేస్తూ ఉంటాం. బాగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక 2వ డివిజన్లో 2వ లైన్లో గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణేష్ మహోత్సవాల సందర్భంగా ఈరోజు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వీరు ఎన్నో సంవత్సరాలుగా కూడా ఈ గణపతి మహోత్సవాలు జరుపుతూ మరి ఎన్నో రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తా ఇక్కడ ప్రతి ఒక్క ప్రజల్ని కూడా ఇందులో మమేకం చేసి ఆ వినాయకుడి పూజా మహోత్సవాలు, అలాగే అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమాలు మరియు కొన్ని సేవా కార్యక్రమాలు, అదేవిధంగా అంగరంగ వైభవంగా కోలాటంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి మున్ముందు రోజుల్లో కూడా వీళ్ళందరూ కూడా ఇంతే కలిసిమెలిసి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటారని ఆశిస్తూ ఇక్కడ స్థానిక ప్రజలందరి సహకారం వీళ్ళందరికీ కూడా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అన్ని మతాలు కులాలు కానీ మతం కానీ ఏకతాటిగా వచ్చి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా స్వామివారిని సేవించుకోవడానికి ఈరోజు మనం సుదూర ప్రాంతాలకి దేవాలయాలకు వెళ్ళాలన్నా డబ్బు చాలా ఖర్చుతో కూడుకున్న ఈ రోజుల్లో ఆ భగవంతుడే మన దగ్గరికి వచ్చి మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మన ఆశీర్వదించడానికి వచ్చి ఉన్నారు. కాబట్టి అందరూ కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా చక్కగా పూజలు చేసుకుంటూ ప్లస్ మన సాంప్రదాయం మన పద్ధతులు ఇది మనకు తరతరాల నుంచి వస్తుంది కాబట్టి వీటిని మనం అలానే కొనసాగించాలని కోరుకుంటున్నాం.